పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. మనకి ఉగాది ముందు రోజున మీన రాశిలోకి శని ప్రవేశించాడు. మరి అప్పటి నుంచి ఎవరెవరికి అంటే ఏ రాశుల వారికి శని ప్రభావం వస్తుంది, ఏ రాశుల వారికి శని ప్రభావం తగ్గుతుంది, ఇలాంటి విషయాల గురించి, అలాగే శని బాధలతో బాధపడుతున్న వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకున్నట్లయితే చక్కగా శుభశకునంగా అంత జీవితం బాగుంటుంది అన్న విషయాలు మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందివట్ల శ్రీహరి శర్మ గురువు గారు. నమస్కారం గురువు గారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, నిజంగా శని దోషం, శని ప్రవేశించాడు మన రాశిలోకి అంటే చాలా మంది చాలా రకాలుగా భయపడుతూ ఉంటారండి. ఏదో అయిపోతుంది, పనులు ఏవి కావు అని చెప్పేసి భయపడుతూ ఉంటారు. అసలు మీన రాశిలోకి శని ప్రవేశించాడు కాబట్టి ఏ రాశుల వారికి శని ఎఫెక్ట్ ఉంటుంది, ఏ రాశుల వారికి దాని నుంచి రిలీఫ్ పొందబోతున్నారు అన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. తప్పకుండానమ్మా. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా చాలా జాగ్రత్తగా ఈ యొక్క విషయాలని అవగతం చేసుకుంటే అసలు శని మీద ఉన్నటువంటి అనేకమైనటువంటి అభిప్రాయాలు చాలా మటుకు తగ్గిపోతాయి. అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఈ శని ప్రభావం వల్ల అనేక సమస్యలు వస్తాయి అని అనుకుంటారు. కానీ శని వలన కూడా మంచి జరుగుతుంది. ఆ మంచి ఏంటి, ఆ మంచి కాకుండా చెడు ఉంటే ఏం చేసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనేటువంటి తెలియచేసుకుందాం. అన్నిటికంటే ముఖ్యంగా మొన్న 29వ తారీఖు రోజున శని మారడం జరిగింది కుంభరాశి నుంచి మీనరాశికి. ఏ ఏ రాశుల వారికి ప్రభావం ఉంటుందంటే, అంటే శని మీనరాశిలో సంచారం చేస్తున్నటువంటి ఆ మీనరాశిని బేస్ చేసుకొని కొన్ని రాశులకి మంచి, కొన్ని రాశుల వారికి చెడు ఉంటుంది. అయితే శాస్త్ర ప్రకారము అంటే గోచార రీత్యా మనం చెప్పుకోదలిస్తే మీనరాశిలో శని సంచారం చేస్తున్నాడు కాబట్టి మీనరాశికి వెనక రాశి అయినటువంటి కుంభరాశికి, ఆ మీనరాశిలో సంచారం చేస్తున్నట్టు కారణం చేత మీనరాశి వారికి, మీనరాశి తర్వాత రాశి అయినటువంటి మేషరాశి వారికి 7.5 ఏలిన నాటి శని అంటే 7.5 సంవత్సరాల పాటు ఇక్కట్లు కలుగుతాయి. తర్వాత మీనరాశి ఏ రాశికైతే 10వ రాశి అవుతుందో కంటక శని అని అంటారు. మిథున రాశి నుంచి మీనరాశి 10వ స్థానం. కాబట్టి మిథున రాశిలో జన్మించినటువంటి వారికి కంటక శని ప్రభావం అనేటువంటిది ఉంటుంది. వీళ్ళకి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 2.5 సంవత్సరాలు. అంటే ఈ కంటక శని అంటే కంటక అంటే ఏంటి, గోతి కంటకము అని అంటారు కదా, పెద్ద గొయ్యి అని అర్థం. ఇప్పుడు మామూలుగా ఉన్న వ్యక్తి గొయ్యిలో పడితే పైకి రావడానికి ఎంత సమయం పడుతుంది, అలాగే ప్రతి ప్రయత్నము కూడా అలా బాధగా ఉంటుంది అని అర్థం. అంటే కాలిలో ముళ్ళు కుచ్చుకున్న వ్యక్తి అడుగడుగుకి ఎంత బాధపడతాడో ఆ యొక్క వ్యక్తి చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మరియు చేసే ప్రయత్నంలో అనేక ఇబ్బందులు పడుతుంటారు. కీర్తి ప్రతిష్టలు తగ్గుతాయి అని చెప్పి ఈ యొక్క కంటక శని దోషానికి సంబంధించి గురైనటువంటి మిథున రాశి వారికి ఏర్పడుతుంది. ఇక అష్టమ శని ఏ రాశికి 8వ రాశి అవుతుంది మీనరాశి అంటే సింహరాశికి 8వ రాశి అవుతుంది మీనరాశి. కాబట్టి అష్టమ శని మీనరాశి వారికి ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు, దురదృష్టం వెంటాడుతూ ఉండడం, అన్ని విధాలుగా చేసిన ప్రతి ప్రయత్నం ఆటంకాలు కలుగుతూ ఉండడం సింహరాశి వారికి కలుగుతుంది. ముఖ్యంగా ఆరోగ్యం మీద దెబ్బతీస్తుంది. అర్ధాష్టమ శని దోషము అంటే ఏ రాశి అయితే 4వ రాశి అవుతుందో ఆ రాశి అర్ధాష్టమ శని. అంటే ధనుస్సు రాశి నుంచి మీనరాశికి అర్ధాష్టమ శని దోషం. కాబట్టి ఏలిన నాటి శని కన్నా, కంటక శని కన్నా, అష్టమ శని కన్నా అర్ధాష్టమ శని దోషం చాలా తీవ్రమైనటువంటిది. కాబట్టి ఈ అర్ధాష్టమ శని దోషం వల్ల అనేక రకాల సమస్యలు ఎఫెక్ట్ అవుతాయి. అంటే ఏంటి, 4వ స్థానంలో శని సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ప్రధానంగా 4వ స్థానము ఫిక్స్డ్ అసెట్స్, గృహము, సంతోషము, సంతృప్తి, తల్లి, వాహనము ఇవన్నీ సూచన చేస్తుంది. కంఫర్టబుల్ లైఫ్. సో ఇక్కడ ఏమైపోతుంది, ఈ కారణం చేత ఈ సంబంధించినటువంటి అర్ధాష్టమ శని దోషానికి ఈ ఇబ్బందులు అనేటువంటివి ధనుసు రాశి వారికి ఉంటాయి. ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పుడు కుంభరాశికి 2వ స్థానంలో సంచారం చేస్తుంది కాబట్టి మనస్సు ప్రశాంతంగా ఉండకపోవడము, అలాగే ప్రధానంగా
ధనపరమైనటువంటి నష్టాలు, కుటుంబపరంగా సమస్యలు ఇలా ఉంటాయి. ఉమ్, జన్మశని అన్నప్పుడు మీనరాశి వారికి జన్మశని అన్నప్పుడు ఎక్కువగా చేసే ప్రతి ప్రయత్నము అనాసక్తి ఉంటుంది, బద్ధకం ఉంటుంది, దేని యందు కూడా లగ్నం ఉండదు. ఎదుటి వాళ్ళకి ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ కోపానికి గురవ్వడం జరుగుతూ ఉంటుంది, చీత్కారాలకి. ఇక ఈ సంబంధించినటువంటి కుటుంబ శని ఎవరికి, ఈ సంబంధించినటువంటి వ్యయ శని ఎవరికి, ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి. కాబట్టి ప్రతి ప్రయత్నంలో ఆటంకాలతో ముగుస్తాయి. ఉమ్, అంటే ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే పని అయిపోయిన తర్వాత ఇంత కష్టపడి నేను పని పూర్తి చేశానా అన్న బాధే తప్ప పని పూర్తయిందన్న సంతోషం మేషరాశి వారికి ఉండదు. ఓకే. అంటే ప్రతి ప్రయత్నము ల్యాగ్ అవుతుంటుంది, కష్టంగా ఉంటుంది. ఇక నిద్ర పట్టకపోవడము, ఖర్చులు అధికంగా ఉండడం, ఇవన్నీ కూడా ఈ ఏలినాటి శని ప్రభావం. ఇది శాస్త్ర ప్రకారం చెప్పబడినటువంటిది. ప్రస్తుతం ఉన్నటువంటి కాలానికి అనుసరించి కొన్ని రకాల శని ప్రభావాలు కూడా కొన్ని రాశులకి అదనంగా చేర్చబడ్డాయి. ఇది యోగ శని అని అంటారు. అంటే కర్కాటక రాశికి 9వ స్థానంలో శని సంచారం, వృశ్చిక రాశి వారికి 5వ స్థానంలో శని సంచారం, ఇది లక్ష్మీ స్థానంలో అని అంటారు. దీనివల్ల ఏం జరుగుతుంది, అన్నీ కూడా అనుకున్నవి వ్యతిరేకం అవుతుంటాయి ఈ కర్కాటక రాశి, వృశ్చిక రాశి వారికి. ఇక మిగిలినటువంటిది దాంపత్య శని. అంటే కన్యా రాశి వారికి దాంపత్య స్థానంలో ఉన్నటువంటి శని ప్రభావం వల్ల వివాహం కాకపోవడం కానీ, లేకపోతే ఆలస్యంగా ప్రతి పని ఎదుటి వాళ్ళ స్పందన ఆలస్యంగా రావడం కానీ, అలాగే దంపతుల మధ్య లేదా వ్యాపార భాగస్వాముల మధ్య లేదా ఎవరితో కలిసి పని చేస్తుంటామో వాళ్ళతో కలహాలు అనేటువంటివి వస్తూ ఉంటుంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ఇది చెప్పబడినటువంటిది. అయితే చాలా మంది ఏమనుకుంటారంటే, మాకు మకర రాశి వారికి ఏలినాటి శని దోషం పోయింది, వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని దోషం పోయింది, కర్కాటక రాశి వారికి అష్టమ శని దోషం పోయింది, అలాగే వృషభ రాశి వారికి కంటక శని దోషం పోయింది. అలాగే ఈ సంబంధించినటువంటి అనేక మంది ఇలా అనుకుంటుంటారు. అయితే ఇప్పుడు ఏదైతే పోయింది అని అనుకునే వాళ్ళు ఉన్నారు కదండి, ఇప్పుడు ఈ శని ప్రభావం అన్నది వాళ్ళ జీవిత కాలంలో ఎన్ని సార్లు వాళ్ళకి వస్తుందంటారు అసలు? అంటే శని సంచారంలో దాదాపుగా ఒక రాశికి సంబంధించినట్టు చూసుకుంటే 7.5 శాస్త్ర ప్రకారం, మళ్ళీ 7.5 ఒక 15-30 సంవత్సరాల జీవిత కాలంలో 15 సంవత్సరాలు కష్టాలు ఉంటాయి. అది సంచారం చేస్తున్నట్టు ఒకే 15 సంవత్సరాలు కంటిన్యూస్ గా కాకుండా. కాకపోతే ఏంటంటే శని వక్రగతి మార్పు చేత గోచారంలో మీనరాశిలో ఉన్నటువంటి వాడు రేపు అక్టోబర్ 10వ తారీఖు నుంచి జనవరి 9వ తారీఖు వరకు కుంభరాశిలోకి వచ్చేసేస్తాడు. అంటే మళ్ళీ వెనక్కి వస్తాడు. దానివల్ల ఏమవుతుంది, ఈ దోషం పోయిందని వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ఒక 4 నెలల పాటు ఉంటుంది. ఇలా అంటే మొత్తంగా ఓవరాల్ గా చూసుకుంటే 12 రాశుల వాళ్ళకి ఈ యొక్క శని దోష ప్రభావం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా శని ప్రభావం నుంచి బయటపడాలంటే మానవుడు పరిహారాలు చేసుకోక తప్పదు. ఎందుకంటేనమ్మా, ప్రధానంగా మనం గనక చూసుకుంటే ఇప్పుడు ఎవరైనా మనకు బాస్ ఉన్నాడు, ఆ బాస్ యొక్క అనుగ్రహం పొందాలంటే కనబడబడల్లా నవ్వుతూ మాట్లాడమో, గుడ్ మార్నింగ్ అని చెప్పడమో, లేకపోతే ఆ చెప్పిన పని తొందరగా చేసి పెట్టడమో, ఇవన్నీ చేస్తే ఏమవుతుంది, అతని యొక్క దృష్టిలో చెడు ప్రభావం మన మీద ఉండదు. అంటే మంచిగా వర్క్ చేస్తున్నారని. అట్లాగే ఒక సాటి మానవుడికి మనం అంత విలువ గౌరవం ఇస్తున్నప్పుడు మనల్ని నడిపించేటువంటి దైవాలలో ఒకడు నవగ్రహాలు. ఆ నవగ్రహాల్లో ప్రధానమైన వాడు శని భగవానుడు. అతని అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తే అతని యొక్క సంబంధించినటువంటి తీక్ష్ణమైన దృష్టి మన మీద ఉండదు. అంటే శనిపాలిత లగ్నాలైనటువంటి, శనిపాలిత రాశులైనటువంటి వృషభ మిథున కన్య తుల మకర కుంభ లగ్నాలు కానీ రాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ శని ప్రభావం తగ్గుతుంది చాలా మటుకు. కానీ శనికి శత్రు రాశులైనటువంటి మీనం, మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు వాళ్ళకి దీని ప్రభావం చాలా ఎక్కువగానే ఉంటుంది. ఎటొచ్చి ఈ ఏలినాటి శని ప్రభావం మేషరాశికి, సింహరాశికి, ధనుస్సు రాశి వారికి ఎక్కువగా ఉన్నటువంటి కారణం చేత ప్రభావాలు ఎక్కువగానే ఈ రాశులు ఉన్న వాళ్ళు ఎక్కువగా పొందుతారని చెప్పవచ్చు. అయితే ఎలాంటి పరిహారాలు చేసుకుంటే కాస్త ఉపశమనంగా ఉంటుందంటారు? పరిహారాల విషయానికి వచ్చేసేసరికి ఏ సమస్యకైనానమ్మా దైవ పరిష్కారము, మానవ పరిష్కారం అని 2 రకాలు ఉంటాయి. దైవం అంటే మంత్రం యొక్క సహాయం తీసుకోవడం, దైవం మంత్రాధీనం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం. బ్రాహ్మణుల ద్వారా చేయించుకోగలిగేటువంటి కార్యక్రమాలు. లేదు మనం చేసుకుందానంటే మనం చేసుకునేటువంటి, మనం వెళ్ళి చేసుకునేటువంటిది. దీనికి ఎలా మనం అన్వయించుకోవాలంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మీకు
మీకని కాదు, ఎవరికైనా మనకు తెలిసినటువంటి వ్యక్తికి ఉమ్. బండి నడుపుతున్నాడు, ఏదో కారణం చేత కింద పడడం జరిగింది, బాగా దెబ్బలు తాకాయి. అప్పుడు డాక్టర్ దగ్గరికి పోవడం ఫస్ట్ చేయాల్సినటువంటి, డాక్టర్ దగ్గరికి పోవడం, చక్కగా మందు రాయడం, అప్పటికప్పటికి ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటారు. అది వైద్య పరిష్కారం, ఉమ్. అది ఫస్ట్ చేసుకోగలిగినది. కానీ డాక్టర్ ఏం చేస్తాడు, నాయన ఇన్ని రోజులు పడుతుంది కాబట్టి నువ్వు ఈ విధంగా ఈ మందులు పలానా టైంకి ఇలా పొద్దున మధ్యాహ్నం ఆఫ్టర్ ఫుడ్ బిఫోర్ మీల్స్ ఇట్లా వేసుకోవాలి, ఈ పదార్థాలు తినకూడదు, ఈ పదార్థాలు మాత్రమే తీసుకోవాలి, ఇలా చెప్తాడు కదా. అంటే మనిషిగా మనం చేసుకునేటువంటివి, మందులు వేసుకోవడం, పథ్యం పాటించడం. డాక్టర్గా ఆయన చేయాల్సిన డ్యూటీ దానికి ఫస్ట్ ఎయిడ్ చేయడం. ఇలా 2 రకాల మార్గాలు ఉన్నాయి కదా ప్రతి పనికి కూడా. అలాగే ఈ సమస్యకి దైవ మార్గము, దైవ పరిహారము, మానవ పరిహారం. దైవ పరిహారంలో భాగంగా ఏంటంటే ఈ శని త్రయోదశులు అనేటువంటివి వచ్చినప్పుడు విశేషముగా శని యొక్క అనుగ్రహం బాగా ఉంటుంది. మనకి ఎటొచ్చి 2025 సంవత్సరంలో ఒక 4 మాత్రమే శని త్రయోదశులు అనేటువంటివి ఉన్నాయి. కాబట్టి అత్యంత అరుదుగా అని చెప్పవచ్చు ఈ సంవత్సరానికి శని త్రయోదశులు. కాబట్టి వెంబడే ఇప్పుడు మారాడు కాబట్టి వెనువెంటనే 26వ తారీఖు రోజున, మీకు 26వ తారీఖు శనివారం అయింది. ఈ శనివారం రోజున ఉదయం 6:38 వరకు ఉత్తరాభాద్ర నక్షత్రం ఉంది. అదొక శని నక్షత్రాల్లో చాలా మంచి నక్షత్రం. రెండవది ఈ సంబంధించినటువంటి శనివారం అయింది. మూడవది శని త్రయోదశి కూడా అయింది. కాబట్టి ఈ సందర్భంగా అద్భుతంగా కలిసినటువంటి శని త్రయోదశి, శనివారము, శని నక్షత్రం అయినటువంటి ఉత్తరాభాద్ర నక్షత్రము మరియు అమావాస్య కంటే ముందు వచ్చే శని త్రయోదశి, ఇది చాలా బలమైనటువంటిది, ప్రభావవంతమైనది, శక్తివంతమైనది, మహిమాన్వితమైనటువంటి రోజుగా చెప్పవచ్చు ఉన్న శని త్రయోదశిలలో. కాబట్టి తెల్లవారుగానే 6:30కి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ శని త్రయోదశి సందర్భంగా 26వ తారీఖు తెల్లవారుజామున 4 గంటలకల్లా ఈ శని దోష నివారణ పూజ కార్యక్రమాలన్నింటి మా పీఠమాధ్వర్యంలో జరపబడుతున్నాయి. ఈ కుంభ, మీన, మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు రాశులలో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై శనీశ్వర హోమము, అఘోర పాశుపత మంత్ర హోమము, అలాగే వివాహం కాని అబ్బాయిలకి అమ్మాయిలకి సంబంధించి హోమాలు, శత్రు సమస్యలకి అనారోగ్య సమస్యలకు సంబంధించినటువంటి హోమాది కార్యక్రమాలు సశాస్త్రీయంగా చేయించడం జరుగుతుంది. అంతేకాకుండా శక్తిపాతము చేయబడినటువంటి శంకరుంగలి మాల అనేటువంటిది రాగిలో చుట్టపడి ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా అద్భుతమైనటువంటిదమ్మా. దీనివల్ల ధరించినటువంటి వ్యక్తులకి ముఖ్యంగా వాహనాన్ని నడిపేటప్పుడు వాహన ప్రమాదాలు జరగవు. తరతరాల నుంచి వస్తున్నటువంటి అనేక దోషాలు, వంశపారంపర్యంగా వచ్చే దోషాలు తొలగిపోతాయి, నరదృష్టి తొలగిపోతుంది. ముఖ్యంగా బ్లాక్ మ్యాజిక్ నుంచి బయటపడతారు ఇది ఉండడం వల్ల. ప్రయోగ బాధలు అనేటువంటివి ఉండవు ఆ వ్యక్తికి. పాజిటివ్ ఎనర్జీలో ఉంటుంది, ఒక ఆరా మనల్ని రక్షిస్తూ ఉంటుంది, ఒక షీల్డ్ లాగా ఈ మాల ధరించినటువంటి వ్యక్తికి. కాబట్టి అద్భుతమైనటువంటి వాళ్ళని శక్తిపాతం చేసి ఈ యొక్క శని త్రయోదశి సందర్భంగా అందరికీ అందివ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు ఈ కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. 25వ తారీఖు రాత్రి 9 లోపల నమోదు చేసుకోవచ్చు ఈ కార్యక్రమంలో. ఎందుకంటే 26వ తారీఖు తెల్లవారుజామున 4 గంటలకల్లా మొదలు పెట్టేస్తున్నాం. కాబట్టి శనివారము సూర్యోదయములో అవుతుండగానే, సూర్యోదయం అయిన కొద్ది నిమిషాలకే ఈ యొక్క ఉత్తరాభాద్ర నక్షత్రము ఇవన్నీ వెళ్ళిపోతున్నాయి. ఉదయం 8:36 వరకు ఈ సంబంధించినటువంటి త్రయోదశి తిథి కూడా ఉన్నటువంటి కారణం చేత అవకాశం ఉంటే పొద్దున్నే తెల్లవారుజామునే కాలకృత్యాదులు తీర్చుకొని చక్కగా అంటే శిరస్నానం అవన్నీ చేసి దేవాలయానికి, నవగ్రహాలు ఉన్నటువంటి శివాలయానికి చేరుకొని నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి శని దేవతా స్తోత్ర పారాయణం చేయాలి. ముఖ్యంగా శనీశ్వరుడికి నల్ల నువ్వుల నూనెతో అభిషేకం జరిపించి 8 నల్ల నువ్వుల లడ్డూలు ఆ స్వామికి నివేదన చేసి అవకాశం ఉంటే రావి చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణ చేయవచ్చు. ఉండి దక్షిణం కాదు పడమరం వైపు ఫేస్ పెట్టి హనుమాన్ చాలీసా ఒక 11 సార్లు పారాయణం చేయాలి. చేసినటువంటి వ్యక్తికి శని ప్రభావం నుంచి చాలా బయటపడతాడు. ముఖ్యంగా ఈ మీనరాశిలోకి శని ప్రవేశం చేసిన తరువాత కుంభ, మీన, మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు రాశి వారికి ఎక్కువగా ప్రభావం ఉంటుందమ్మా అక్టోబర్ వరకు కూడా.
అవకాశం ఏముంది, పోయేది ఏముంది, మన చేతిలో ఉండే మన భక్తి తప్ప. అవును. కాబట్టి భక్తిపూర్వకంగా ఈ చెప్పినటువంటి పరిహారం చేసుకోండి. ఉమ్. అవకాశం ఉంటే మన పీఠం ఆధ్వర్యంలో జరిపేటువంటి శని త్రయోదశి సందర్భంగా దోష నివారణ కార్యక్రమంలో నమోదు చేసుకోవడం, ఉమ్. శంకరుంగలి మాలను కూడా సొంతం చేసుకోవచ్చు. ఉమ్. కేవలం 40 మంది భక్తులకి మాత్రమే ఈ యొక్క అవకాశాన్ని ఇవ్వడం జరుగుతుందమ్మా. ఓకే. అందరికీ కూడా వందల సంఖ్యలో మనం ఇవ్వలేము కూడా. ఉమ్. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు చక్కగా వినియోగించుకోవచ్చు. ఓకే. సో ఎవరైతే మొదటగా కాల్ చేసి రిజిస్టర్ చేసుకుంటారో సో వాళ్ళకి మాత్రమే ఈ చక్కటి సంబంధించిన అవకాశం. ఉంటుందన్నమాట. గురుగారు అయితే మరి ఇప్పుడు ఎవరైతే ఇంత అలా చేసుకునే వాళ్ళు ఉంటారో అంటే పరిహారాలు లాంటివి, సో వాళ్ళకి తర్వాత ఈ శని నుంచి వచ్చే ప్రభావం అన్నది కాస్త తగ్గే అవకాశం ఉంటుందంటారా? శని ప్రభావము అనేటువంటిది అంటే ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది ఏంటంటేనమ్మా, ఇప్పుడు ఎండాకాలం కదా, ఉమ్. బయటికి వెళితే ఒక 10 నిమిషాలు నడిచేసరికి మనకు ఉక్కపోత, ఎండ వేడి తట్టుకోలేకపోవడము, మంచినీళ్ళు ఎక్కడ కనబడతాయని చెప్పి ఎదురు చూడడం, అవును. చల్లటి చెట్టు కింద చేరుకోవాలని మనస్సు ఆరాటపడడం, ఉమ్. ఇవన్నీ జరుగుతాయి. అదే ఒక గొడుగు వేసుకుని వెళ్ళారనుకోండి, ఉమ్. మీరు ఎంత దూరమైనా నడవగలుగుతారు కదా. అవును. కొద్దిగా భరించగలిగే శక్తి ఉంటే, ఇది వేడిని భరించగలిగే శక్తి ఉంటే ఉమ్. మా శరీరం గొడుగు మనల్ని కాపాడుతుంది. ఉమ్. ఆ గొడుగు లాంటిదే శని అనుగ్రహం. ఓకే. అంటే మన పని బయటికి వెళ్ళి చేసుకోవాలి, చేసుకోక తప్పదు. కానీ ఒంటిగా నడిచి వెళితే కష్టపడుతూ బాధపడుతూ అనారోగ్యాన్ని కొని తెచ్చుకొని మనం పని పూర్తి చేసుకుంటాం, లేదా పని మధ్యలో ఆపేసుకొని వెనక్కి వస్తాం ఉమ్. పూర్తి కాకుండా. అదే గొడుగు సహాయం తీసుకున్నాం అనుకోండి, విజయవంతంగా మనం పని పూర్తి చేసుకుంటాం. ఆ గొడుగు లాంటి ఆచ్ఛాదన లాంటి వాడే శని భగవాన్ యొక్క అనుగ్రహం. ఉమ్. ఆ అనుగ్రహాన్ని గనక మనం సంపాదించుకుంటే ఉమ్. మనం ఎలాగో కష్టపడక తప్పదు. కానీ ఆ కష్టము మనల్ని, మనస్సుని, శరీరాన్ని బాధించకుండా మనకు తెలియకుండానే ఆ పని పూర్తి అయిపోతుంది. ఉమ్. ఇది శని అనుగ్రహం అంటే. ఓకే. ప్రతి ఒక్కరికి మీరు అన్నట్టుగానే 12 రాసుల వారు కూడా చేసుకున్నట్లయితే చేసుకోవాలి. చాలా మంచిది. మంచిది. ఎందుకంటే రాశిలో ఒక్క మీన రాశిలోనే ఈ సంవత్సరం అంతా ఉండట్లేదు, కుంభరాశిలో కూడా వస్తున్నాడు. గత 2 సంవత్సరాలుగా కుంభరాశిలో ఉన్నందువల్ల ఏ రాశిలో వారికి శని ప్రభావం ఉందో మళ్ళీ 4 నెలల పాటు మళ్ళీ అదే ప్రభావము ఉంటుంది. ఉమ్. కాబట్టి 12 రాశులు జన్మించినటువంటి వాళ్ళు శని ప్రభావానికి గురవుతారు. శని అంటేనే కర్మ నివృత్తి చేసేవాడు. కాబట్టి ఏమాత్రము కూడా భయపడకుండా గత జన్మ కర్మదోషాన్ని మనం తొలగించుకుంటున్నామనే ఆనందంతో చేసుకుంటే ఏ ఇబ్బంది లేదు. నిరంతరం దేవతానుగ్రహాన్ని పొందినటువంటి వ్యక్తులకి ఏ మాత్రము కూడా ఇబ్బందులు ఉండవని చెప్పవచ్చు. శని అంటే భయపడుతున్న వాళ్ళకి మీకు ఒక విషయం చెప్పమంటారా? శని అంటే చాలా మంది భయపడుతున్నారు. శని అంటే దరిద్రం అనుకుంటారు. కానీ డబ్బుని వెదజల్లేవాడు శని భగవానుడు. శని అనుగ్రహం కలిగితే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది. మీకు ఒక విషయం చెప్తానమ్మా. ఈ భారతదేశంలోనే శనికి సంబంధించినటువంటి ప్రఖ్యాతమైనటువంటి క్షేత్రం ఏంటి? శని సింగనాపూర్. అంటే మహారాష్ట్రలోనే ఉంది. ఈ మహారాష్ట్రలోనే అత్యధికంగా మనీ అనేటువంటిది అక్కడ ఉన్నది. తెలుసా మీకు? బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఫైనాన్స్ స్టేట్ అది మహారాష్ట్ర. ఇన్ని రాష్ట్రాలు ఉండగా శని బాగా బలంగా ఉన్నటువంటి మహారాష్ట్ర ఎందుకు పైకి వచ్చింది? ప్రపంచవ్యాప్తంగా సెన్సెక్స్ అంటే స్టాక్ మార్కెట్లు అన్ని కూడా బాంబే దగ్గరనే కదా, అంటే ఆ రాష్ట్రంలో ఉన్నదే కదా. కాబట్టి ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు. ధనం వస్తుంది అంటే శని అనుగ్రహం ఉంటే ధనం వస్తుంది, ఎవరు ఆపలేరు. చాలా బాగా చెప్పారండి. ఒక ధైర్యాన్ని కలిగించారు. శని అంటే ఇది కాదు, శని అంటే ఇది అని చెప్పేసి చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.